వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ యూట్యూబర్ రావణ్ పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరిని వైసీపీ సమర్థించడం హిందుత్వంపై దాడినని, ఇలాంటి భావాలను మతపరమైన ఉగ్రవాదంగానే భావించాలని ట్వీట్ చేశారు. రావణ్, ప్రకాష్ రాజ్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వీరు ఏ సంస్కృతికి వారసులు, వీరి తండ్రులు తాతలు ఎవరు, వీరి మూలాలు ఎక్కడున్నాయో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన వారు, కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకొని వేరే మత వ్యవస్థలను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలని కోరారు. అత్యంత గొప్పదైన భారతీయ సంస్కృతి, దేవతలు, హిందూ మతం, దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి చట్టం యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలని కోరారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాలను సవరించాలని, ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలని కోరారు. దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.